నీకు Before entering my message, I have one prophetical word for you. నేను నా వర్తమానంలోనికి వెళ్తానికంటే ముందు ఒక ఒక ప్రవచనం మీ కొరకు అవుతుంది. When I entered her house, నేను ఎప్పుడైతే ఆమె యొక్క గృహంలోనికి నేను ప్రవేశించానో God spoke to me the specific one news for you. దేవుడు నేను ఆ యొక్క గృహంలోనికి అడుగు పెట్టిన వెంటనే ఒక ప్రత్యేకమైన రీతిలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి దేవుడు నాతో మాట్లాడాడు. The connected ministry called to rise up, not only in one AP state. I mean, out of around I think 24 states are there. Hallelujah. Out of the states, God going to take you out. ఆ నిజంగా దేవుడు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఏ పరిచర్యలతోనైతే మీరు కనెక్ట్ సంధి చేయబడి ఉన్నారో ఈ యొక్క మినిస్ట్రీని ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు కానీ భారతదేశం అంతటా కూడా దేవుడి మినిస్ట్రీని మీ ద్వారా రైజ్ అప్ చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. చాలా ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడాడు. I mean, ready to do the ministry among women's దయచేసి స్త్రీల మధ్య పరిచర్య చేయటానికి సిద్ధపడి ఉండండి. We always hear that people used to minister here and there. మనందరూ కూడా తెలుసు చాలా మంది ప్రజలు ఇక్కడక్కడ పరిచర్యలు చేస్తూ ఉంటారు. Such a big ministry going to rise up to you in the name of Jesus. యేసుక్రీస్తు ప్రభువు నామములో నీ ద్వారా ఒక గొప్ప అద్భుతమైన పరిచర్యను దేవుడు లేపబోతా ఉన్నాడు. Through your ministry, many women are going to rise up. ఈ యొక్క పరిచర్య ద్వారా ఎంతో వేల మంది స్త్రీలు దేవుడి యొక్క నామములో నిలబడబోతూ ఉన్నారు. The ministry going to touch all the states. నువ్వు చేసే పరిచర్య ఈ ప్రతి భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని తాకబోతూ ఉంది. Come on, Andy, can you come front side? Can you come front side? Holy name. Someone please come with her. Can you please stretch out your hands together? Oh, come on, in the name of Jesus. Let the mighty anointing going to touch you in the name of Jesus. Let the mighty anointing going to touch you right now. Let the mighty anointing going to touch you right now. In this ground, ఈ యొక్క ప్రదేశంలో in this city, ఈ యొక్క పట్టణంలో not any under any slavery like the Father of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడి శక్తి right now. ఇప్పుడే దిగి వచ్చును గాక. ఇప్పుడే నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. The mighty name of Jesus. The power of holy anointing going to touch you right now. దేవుని అభిషేకం. This India going to God going to give into your hands. ఈ యొక్క భారతదేశంలో దేవుడు ఒక విడుదల పరిచర్యను ఇవ్వబోతా ఉన్నాడు. You are the deliverer. ఒక గొప్ప విడుదల కారకురాలుగా దేవుడు చేయబోతున్నాడు. గొప్ప అద్భుతమైన అభిషేకం, శక్తివంతమైన అభిషేకం, అభిషేకపు శక్తి ఇప్పుడే పొందుకో ఇస్తున్నావు. పొందుకో. Horiam Shadani, Rasanatani, Amber, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఇప్పుడే దిగి వచ్చును గాక. they receive the power. ఇప్పుడే దేవుని శక్తిని పొందుకో. They testify Jesus. యేసుక్రీస్తు ప్రభువు నామమునకు సాక్షిగా. Not in Judah. యూదాలోనే కాదు, in Samaria కూడా. To the end of the earth. ఈ సమస్త భూమి అంతము. Lord, I pray I anointed her with the great and mighty anointing power. ఎలా ప్రార్థిస్తూ ఉన్నాను, అద్భుతమైన అభిషేకము శక్తితో ఈమెను అభిషేకిస్తూ ఉన్నాను. Ready for the international ministry. అయ్యా నిజమే సోదరి, ఇంటర్నేషనల్ పరిచర్యకు సిద్ధముగా ఉండు. International ministry. సార్వత్రిక పరిచర్యలకు సిద్ధంగా ఉండు. Receive the power of Jesus. యేసుక్రీస్తు నామము శక్తి. Come on, church, everyone. ప్రార్థించండి సంఘము. Stretch out your hands. మీ యొక్క హస్తాన్ని దయచేసి ఈ వైపు And చూపించండి. bless you in the name of Jesus. ఆమెను ఆశీర్వదించండి యేసు The నామములో. mighty warrior going to rise up. గొప్ప ప్రార్థన పర్రాలు లేవబోతా ఉంది. In the name of Jesus, God telling you.
యేసుక్రీస్తు ప్రభు నామములో దేవుడు చెప్తా ఉన్నాడు, Jesus need you. యేసుక్రీస్తుకు నువ్వు అవసరమై ఉన్నావు. He's waiting for you. నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. Punjab is waiting for you. పంజాబ్ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. Hallelujah. The mighty anointing power. గొప్ప అద్భుతమైన అభిషేకము శక్తి Man going to manifest in your life. ఇప్పుడే నీ జీవితమును తాకునుగా. You're not ordinary person. నువ్వు సాధారణమైన వ్యక్తివి కానే కావు. Such a mighty anointing. గొప్ప అద్భుతమైన అభిషేకము, బలమైన అభిషేకము. Through you that revival going to begin. నీ ద్వారా గొప్ప ఉజ్జీవము రగులుకోబోతూ ఉంది. Something extraordinary anointing in Jesus' name. గొప్ప అసాధారణమైన గొప్ప అభిషేకము యేసు నామములో. Come on, place your hands together. దయచేసి అందరూ కూడా కలిసి మీ చేతులు పైకెత్తండి. Come on. దయచేసి అందరూ కూడా మీ స్థలాల్లో నిలబడండి.